సార్వత్రిక ఎన్నికల సమరం తెలుగు రాష్ట్రాల్లో ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగగా, ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో ఈసారి భారీగా పోలింగ్ జరగడంతో అధికార వైసీపీ, విపక్ష కూటమి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు గెలుపుపై ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పెరిగిన పోలింగ్ తమకు కలిసి వస్తుందని టీడీపీ కూటమి భావిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో జనసేనతో పొత్తు తమకు బాగా కలిసి వస్తుందని, ఓట్ల శాతం బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక టీడీపీ మేనిఫెస్టో కూడా ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని టీడీపీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో తాము ప్రకటించిన పథకాలను మించి వైసీపీ అమ్మఒడి ప్రకటించడంతో ఓటర్లు నాడు వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు టీడీపీ అంచనా వేసింది. దీంతో ఈసారి వైసీపీ మేనిఫెస్టోకు దీటుగా తాము మేనిఫెస్టో ఇచ్చామని భావిస్తోంది. వైసీపీకి మించిన పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారని అంచనా వేస్తుంది. రైతులకు కూలీలు దొరకకపోవడం కూడా గ్రామీణ ఓటర్లు కూటమి వైపు టర్న్ అయ్యారని భావిస్తోంది. ఇక టీడీపీ ఈ ఎన్నికల్లో తమకు ఒంటరిగా 120 స్థానాల్లో గెలుస్తామని భావిస్తోంది. కూటమిగా 140 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాగా చెప్తున్నారు. మొత్తంగా ఈసారి ఏపీలో అధికారం మారబోతుందని, కూటమి అధికారంలోకి రాబోతుందని టీడీపీ నాయకులు గట్టిగా చెప్తున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.